ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా ఆ టాబ్లెట్స్ దేనికి వాడతారు? ఇవి ప్రెగ్నెన్సీవేనే, లేడీస్ కి కోర్సులా వాడతారు. లేడీస్ కి వాడే టాబ్లెట్సా? ఇవి జెంట్స్ కి కూడా వాడొచ్చా? జెంట్స్ కి సపరేట్ గా ఉంటుంది. ఇవి లేడీస్ మాత్రమే వాడాలి. కింద పడుందేంటి? పొద్దున మీరు వేసుకోలేదా? వేసుకున్నాను జాను, నువ్వు వేసుకోలేదా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. జాను వెళ్దామా? డాక్టర్ ఏం చెప్పారండి? అంటే జాను, ప్రాబ్లం ఎవరికని చెప్పారు? ప్రాబ్లం నాలోనే ఉందంట. హలో జాను, జాను లైన్ లో ఉన్నావా? చెప్పవే. ఈ టాబ్లెట్స్ గురించి ఎందుకు అడిగావు? నువ్వు గానీ వేసుకుంటున్నావా? లేదు, నాకు తెలిసిన వాళ్ళు అడిగితేను నీకు కాల్ చేశాను. ఏంటి వాయిస్ మారిపోయింది? ఏమైంది? ఏం లేదే. నీకు ఖచ్చితంగా తెలుసు కదా ఆ టాబ్లెట్స్ మగవాళ్ళు వాడరు కదా? ష్యూర్గా చెప్తున్నానే, ఇవి మగవాళ్ళు వాడరు, వాడకూడదు కూడా. ఇది ఆడవాళ్లకే, అది ప్రెగ్నెన్సీ రావడానికి. సరేనే, ఉంటాను. ఎంత పని చేశారండి. లోపం నాదైతే నిన్న మీ మీద వేసుకున్నారా? నాకు తెలిస్తే బాధపడతానని మీలో మీరే కుమిలిపోతున్నారా? అత్తయ్యకి తెలియకూడదని నన్ను కాపాడుకుంటున్నారా? లక్ష్మి, పిల్లల గురించి ప్రిన్సిపల్ ఫోన్ చేశారు. నాకు కూడా చేశారండి. ఏంటో చూద్దాం పదండి. మిత్రతో నేను లాంగ్ డ్రైవ్ కి వెళ్లకుండా ఆపడానికి లక్ష్మి ఇలా ప్లాన్ చేసి స్కూల్ కి రప్పించిందా? రండి మిత్ర గారు, రండి. అర్జెంట్ గా రమ్మన్నారు. మా పిల్లలు ఏమన్నా అల్లరి చేశారా? అల్లరి కాదు మిత్ర గారు, చిన్నపాటి యుద్ధమే జరిగింది. బాలు జున్ను, కాస్తుంటే మా లక్కీకి తగలేది. చూసాడాలి కదా, తగలేదు కదరా. అది నా బాటిల్ ఇవ్వు. బాటిల్ నీది, వాటర్ స్కూల్ది. స్కూల్ వాటర్ అయితే తను పట్టుకున్న బాటిల్ నువ్వెలా తాగుతావు? నీకు కావాలంటే నీ బాటిల్తో పట్టుకో. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పట్టురా. ఏయ్ నిన్ను. ఆగండి, ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? పదండి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి. అది జరిగింది మిత్ర గారు. తన బాటిల్లో వాటర్ తాగారని మీ పిల్లలు, అది స్కూల్ వాటర్ అని ఈ పిల్లలు గొడవ పడ్డారు. ఏంటమ్మా, మీ బాటిల్తో మీరు వాటర్ పట్టుకుని తాగాలి, కానీ పక్కవారి బాటిల్లో తాగితే ఎలా? తప్పు కదా? తప్పేముంది? ఇది స్కూలు, ఇక్కడ పిల్లలు అన్నీ షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలి, కానీ అవతల వాళ్ళు ఇష్టపడితేనే, అంతేకాని బలవంతంగా లాక్కోకూడదు. ఎవరి ప్రైవసీ, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుండాలి. ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇప్పటి నుంచి పిల్లల్ని సెల్ఫిష్ అవ్వమని చెప్తున్నారా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్తున్నాను. ఆగండి.
ఇది పిల్లల గొడవ. వాళ్ళు గొడవ పడతారు, మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. లక్కీ, జున్ను, మీ ఫ్రెండ్స్తో హ్యాండ్ కలపండి. కలపండి, ఇవ్వండి. దాట్స్ గుడ్. ఇంకెప్పుడు మీరు గొడవ పడకూడదు. కలిసి చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకే? థ్యాంక్స్ మిత్ర గారు. జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేద్దామని పిలిచాను. రేపు స్కూల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంది. మీ పిల్లలు పేర్లు ఇచ్చారు. లక్ష్మి గారిని తీసుకొని తప్పకుండా రండి. ఈ రోజే లాంగ్ డ్రైవ్ మిస్ అయిందనుకున్నాను. రేపు కూడా మిస్ అయిందా? ఛీ. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. నేను ఎలాగైనా ఈరోజు మిత్రతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. మిత్ర, పిల్లల్ని తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్తుంది. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. లాంగ్ డ్రైవ్ కా? మేం కూడా వస్తాం. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు నాన్న. రేపు స్పోర్ట్స్ ఉన్నాయి కదా మనీషా, మనం ఇంకోసారి లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. అమ్మా, మేము వెళ్ళి స్కూల్ బ్యాగ్స్ తీసుకుని యూనిఫామ్ మార్చుకుని వస్తాం. మా ప్రోగ్రామ్ ని స్పాయిల్ చేయడానికి నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదా. అలాంటి చీప్ ట్రిక్స్ నువ్వు ప్లే చేస్తావు. నాకు అలవాట్లేదు. నటించకు. నువ్వు కావాలనే చేశావు. నేను ప్లాన్ చేస్తే నిన్న హాస్పిటల్లోనే నీది ఫేక్ ప్రెగ్నెన్సీ అని బయట పెట్టించేదాన్ని. నువ్వు అబద్ధం చెప్పించిన అదే డాక్టర్తో నిజం చెప్పించి మిత్రగారితో నిన్ను గెంటించేసేదాన్ని. కానీ ఆయనే నిజం తెలుసుకోవాలి అని ఆగాను. నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తే నేను ప్లాన్ చేయక తప్పదు. నువ్వు తొందరపడితే నేను తొందరపడతాను. అర్థమైందా మనీషా? హలో మై డియర్ జాను, చూడు నీకోసం ఏం తెచ్చాను. టట్టడాయ్, నీకోసం ఫ్రూట్స్ తెచ్చాను. ఫ్రెష్ ఫ్రూట్స్, పైగా ఆర్గానిక్ ఫ్రూట్స్. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నా చేతులతో నేనే కట్ చేసి ఇస్తాను. తిను. ఏమైంది జాను? ఈ టాబ్లెట్స్ ఏంటి? కొత్తగా అడుగుతావేంటి? మన టాబ్లెట్స్. మన అంటే ఎవరి టాబ్లెట్స్? నా టాబ్లెట్స్, నీ టాబ్లెట్స్ కూడా. ఇంకా నన్ను మోసం చేయకండి. నాకు నిజం తెలిసిపోయింది. ఏం నిజం? ఈ టాబ్లెట్స్ మగాళ్ళు వేసుకునేవి కావు, లేడీస్ వేసుకునేవి అని. నిన్న మీరు రిపోర్ట్స్ మిస్ అయ్యాయి అని అన్నప్పుడే నాకు అర్థమైంది. మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కింద దొరికినప్పుడు ఇంకా అర్థమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.